ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం. రాజమండ్రి పరిసరాల్లో సంచరిస్తున్న చిరుత ఇంకా చిక్కలేదు. కడియపులంక నర్సరీలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. నిన్న రాత్రి ఇళ్ల మధ్య తిరిగిందని స్థానికులు చెప్తున్నారు. భారీ వర్షం కురవడంతో కూడా చిరుత పాదముద్రలు చెరిగిపోయాయి. చిరుత కోసం 60 మంది ఫారెస్ట్ సిబ్బంది గాలిస్తున్నారు. 8 బృందాలు అన్వేషణ కొనసాగిస్తున్నాయి. 20 ట్రాప్ సీసీ కెమెరాలు, 6 చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆపరేషన్ చిరుతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ అందిస్తారు. శ్రీరామ్మూర్తి. చందు, ఏదైతే చిరుతపులి భయపెడుతుందో అది ఇప్పటివరకు చిక్కని పరిస్థితి ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో అంటే ప్రధానంగా రాజమండ్రి దివాన్ చెరువు అభయారణ్యంలో 24 రోజుల క్రితం అది వచ్చి చేరిన పరిస్థితి. అయితే ఆ రోజు నుంచి కూడా అనేక ప్రయత్నాలు చేసినప్పటికి కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఆ చిరుత ఫారెస్ట్ అధికారులకి దక్కలేదు. అక్కడ కూడా ట్రాప్ కెమెరాలు పెట్టారు, అలాగే బోన్లు పెట్టారు, అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. అయితే ఆ చిరుత 20వ తారీఖు నుంచి అక్కడ కనిపించకుండా పోయింది. అయితే 24వ తారీఖున చూసినట్లయితే అది ఇక్కడికి మనం ఇప్పుడు కడియంలో ఉన్నాం, ఈ కడియం నర్సరీలోకి అది చొచ్చుకుని వచ్చిన పరిస్థితి ఉంది. అది అంటే దివాన్ చెరువు అభయారణ్యం నుంచి ఈ కడియం నర్సరీకి చూసినట్లయితే 20 కిలోమీటర్ల పైగా దూరం ఉంటుంది. ఇది మొన్న రాత్రి దాదాపుగా 25వ తారీఖున సాయంత్రం 8 గంటలకి ఇక్కడ ఒక వ్యక్తి దాన్ని చూసి ఫారెస్ట్ అధికారులకి సమాచారం అవడంతో మొత్తం ఇక్కడే తిరుగుతుందని చెప్పి నిర్ధారించారు. నిన్న పూర్తి స్థాయిలో మొత్తం కడియం నర్సరీలో అది మకామేసి ఉందని చెప్పేసి నిర్ధారించిన తర్వాత ఇక్కడ ట్రాప్ కెమెరాలు 20 చోట్ల ఏర్పాటు చేశారు, 6 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఫారెస్టు సిబ్బంది అధికారులు కలిపి 60 మంది మొత్తం 8 బృందాలుగా ఏర్పడి ఈ చిరుత కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి టీం కూడా అంటే ఇక్కడ చూసినట్లయితే కడియం నర్సరీలు చాలా అందంగా మొక్కలుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది భారీగా దట్టమైన అటవీ ప్రాంతం కింద ఉన్నట్టుగానే ఉంటుంది. దీంతో ఆ చిరుత ఇక్కడే నెక్కింది. ఇక్కడ చుట్టుపక్కల చూసినట్లయితే ఎక్కువ బుర్లంక, కడియపులంక, ఇక్కడ దోసాలమ్మ నగర్ ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలా జనారణ్యం అంటే జనం ఎక్కువ ఉన్న ప్రాంతాలు. వీరందరూ కూడా బయటికి రావాలంటే ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నర్సరీలో రైతులు కూడా రోజు చేసుకునే పనులకు కూడా గత 3 రోజులుగా ఆటంకం ఏర్పడింది. ఎగుమతులు నిలిచిపోయి ఎవరిని కూడా నర్సరీలోకి రావద్దని చెప్పి అటవీ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 అయితే కనుక ఎవరు ఒంటరిగా తిరగొద్దు, ఈ పొలాల్లో కూడా ఒంటరిగా వెళ్ళొద్దు, ఒక వెళ్లాల్సి వస్తే 2-3 కలిపి కర్రలతో తిరగాలి, అలాగే వీధుల్లో లైట్లు వేసి ఉంచాలి, అలాగే పొలాల్లో కూడా అవసరమైన మేరకు లైట్లు వేసి ఉంచాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఈ రాత్రి భారీగా వర్షం కురిసింది. ఈ వర్షం కురవడంతో ఇక్కడ దాదాపుగా చూసినట్లయితే ఎక్కడ చూసినా వాటర్ నిలిచిపోయింది. దీంతో రాత్రి ఆ పులి ఎక్కడ సంచరించిందో దాని జాడ తెలియని పరిస్థితి ఉంది. అయితే బోను దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. అక్కడ బోన్లో మేకను కూడా ఎరగేశారు. అయితే దాన్ని టచ్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడ ట్రాప్ కెమెరాలు 20 ట్రాప్ కెమెరాలు కూడా పరిశీలించారు, ఎక్కడా కూడా అది చెక్కలేదు. అయితే అది ఇప్పుడు కడియం నర్సరీలోనే ఉందా అంటే దివాన్ చెరువు అభయారణ్యం నుంచి ఇక్కడికి ఎలాగైతే వచ్చిందో అలాగే మరొక చోటకి వెళ్ళిపోయిందా అనేది కూడా ఇప్పుడు ఎటు తేలని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొని ఉంది. అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. 2-3 కలిసి తిరగాలి. అది మనుషుల మీద అయితే దాడి చేయదని చెప్పి ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అయితే చాలా ధైర్యం చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ చిరుత రాత్రి నుంచి జాడ ఇప్పటివరకు తెలియకపోవడంతో ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద అటవీ శాఖ అధికారులు కూడా చర్చించుకుంటారు. ఇక్కడే కాకినాడ డిఎఫ్ఓ అంటే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్న భరణి, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎఫ్ఓ ప్రసాదరావు కలిసి మొత్తం ఈ ఆపరేషన్ చిరుత కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడికే సమీపంలో గోదావరి ఉంది. ఆ గోదావరి బుర్రిలంక దాటి గోదావరి లంకలోకి వెళ్ళిపోయిందన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కానీ అటువంటిది ఏమి జరగలేదని
చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తే చొప్పెళ్ళకి పులి వచ్చిందని చెప్పేసి ఎవరో చెప్తే వెళ్ళి తనిఖీలు చేశారు. అలాగే కడియం ఆవలో పులి వచ్చిందని చెప్తే అక్కడ తనిఖీలు చేశారు. ఎవరో కొంతమంది ఫోన్లు చేసి రకరకాలుగా పుకార్లు పుట్టిస్తున్న వాటినన్నింటినీ కూడా అటవీ శాఖ అధికారులు నిర్ధారించుకుని ఏమీ లేదని చెప్పేసి కూడా నిర్ధారించిన పరిస్థితి ఉంది. అయితే అదిగో పులి ఇదిగో అన్నట్టుగా సామెతలాగా ఇప్పుడు ఇది నడుస్తూ ఉంది. అటవీ శాఖ అధికారుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నట్టుగానే మనం చెప్పొచ్చు. అయితే స్థానికుల్ని, ఇక్కడ రైతుల్ని, ఇక్కడ కార్మికులు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టుగానే మనం భావించాలి. ఏదైనా చిరుత తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి ఈ మధ్యలో కురిసిన భారీ వర్షాలకి అది కొట్టుకుని వచ్చి ఉంటుంది. గోదావరి ద్వారా కానీ వాగుల ద్వారా కానీ దారి తప్పి వచ్చి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికీ 25 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ అది చిక్కకపోవడంతో ఇక్కడ అటవీ అధికారులు మొత్తం అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి ఉంచారు. మరోవైపు స్థానికులు అది ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడికి వస్తుందని చెప్పేసి కూడా ఒక ఆందోళన అయితే నడుస్తూ ఉంది. అయితే ఏదైనా సరే రాత్రి వేళల్లో ప్రజలు ఎక్కడైనా సరే ఇది తిరుగుతుందనే సమాచారం ఉన్నట్లయితే వీధి లైట్లు వేసి ఉంచాలి, అలాగే ఇళ్లలో లైట్లు వేసి ఉంచాలి. ఎక్కడ కూడా పిల్లల్ని ఒంటరిగా వదలవద్దు, చిన్నపిల్లలు మాత్రం వదలొద్దు, పెద్దవాళ్ళ మీద మాత్రం చిరుత దాడి చేయదని చెప్తున్నారు. దాదాపుగా ఇది 70 కేజీలకు పైగా బరువు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా. 3 నుంచి 4 సంవత్సరాలు బరువు ఉంటుందని చెప్పి, సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు ఈ చిరుత ఎక్కడ తిరుగుతుంది, ఈ రోజు రాత్రి అంటే ఉదయం నుంచి వర్షం ఉండడం వల్ల దాని పాదముద్రలు గుర్తించలేకపోయారు. ఈ రోజు రాత్రి కనుక వర్షం లేకుండా ఉంటే దాని జాడ ఏమైనా తెలిస్తే కనుక రేపు ఆపరేషన్ ఎట్లా ఉండాలనేది మరి కొంత ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదైనా కానీ ఈ గత 25 రోజులుగా చూసినట్లయితే ఈ చిరుత మాత్రం నానా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పగలు అది ఎక్కడికి బయట తిరగని పరిస్థితి, రాత్రి వేళల్లోనే సంచరిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాత్రి వేళల్లో దానికి ఏ విధంగా దాన్ని మాటు వేసి అంటే ఎరవేసి దాన్ని ఎలాగా బంధించాలన్న దాని మీద శతవిధాల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే దానికి వేళ దొరికినట్లయితే మాటు వేసి దానికి మొత్తం ఇంజక్షన్ ఇచ్చి దాన్ని క్షేమంగా బంధించడానికి కూడా అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కూడా సిద్ధమై ఉన్నారు. అయితే దాని జాడ తెలియకపోవడం వల్ల ఆపరేషన్ ఏ విధంగా చేయాలనేదే ఇప్పుడు ఇక్కడ చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.